నమస్తే, వెల్కమ్ టు ఐ టైమ్. కూకట్పల్లి సహస్ర కేస్ ఇంకా కూడా అన్సాల్వ్డ్ ఆర్ ఏ ఎవిడెన్స్ కూడా పోలీసులకు దొరకలేదు. 10 ఏళ్ల పాపని అంత కర్కశంగా అంత క్రూరంగా 20 సార్లు కత్తితో పొడిచి ఎట్లా చంపగలిగినరు? తల్లిదండ్రుల రోదనలైతే మనకు తెలిసిందే కదా. నా బిడ్డను అంత దారుణంగా చంపింది ఎవరు, నాకు తెలవాలి, ఏంటి రీజన్ నాకు తెలవాలి అని తల్లి అండ్ తండ్రి రోజిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకు 2 రోజులైనా సరే మరి పోలీసులకు ఏ ఎవిడెన్స్ దొరకట్లేదు అంటున్నారు, సీసీటీవీ ఫుటేజే లేదంటున్నారు, ఎవరు అనుమానితులు కూడా లేదంటున్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసులో? మనతో పాటు ఉన్నారు ఎక్స్ డీసీపీ రెడ్డన్న సార్. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. అన్సాల్వ్డ్ కేస్ అని అంటున్నారు సార్. రియల్లీ ఎందుకు సార్ 2 రోజులు అవుతోంది? ఎందుకు ఈ పాప కేసులో ఏం జరుగుంటుంది సార్? ఎవిడెన్సెస్ దొరికి ఉండలే? డెఫినెట్ గా ప్రపంచంలో ఏ ముద్దాయి ఏ అఫెన్స్ చేసినా కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లో క్లూ వదిలి తీరాల్సిందే. ఇట్స్ అ ప్రిన్సిపల్. ఓకే. ముద్దాయికి సంబంధించిన క్లూస్ చాలా వరకు పోలీసుల దగ్గర ఉంటాయి, కానీ అవి బహిర్గతం చేస్తే ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అవుతుందని చాలా సందర్భాల్లో చెప్పరు. ఎందుకంటే వాడు పారిపోయే ప్రమాదం ఉంది, లేదు ఆ కత్తి గిత్తి లాంటివి ముక్కలు చేసి పొడి చేసి ఏదన్నా. ఆ మధ్యకాలంలో ఎవరినో ఒక అమ్మాయిని చంపిన తర్వాత ఎవిడెన్స్ లేకుండా క్రియేట్ చేయడం అంటే ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టి పొడి చేసినారు కదా, ఆ విధంగా చేయొచ్చు కదా. అందువల్ల పోలీసులు తమకు తెలిసిన ఎవిడెన్స్ ని చాలా వరకు గోప్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అదే బహిర్గతం చేస్తే వాడు పారిపోవచ్చు, ఎవిడెన్స్ లేకుండా చేయొచ్చు. ఇప్పుడు అంత గొప్పగా చంపిన తర్వాత, అంత ఇబ్బందికరంగా అమ్మాయిని అంత కర్కోశంగా చంపిన తర్వాత వాడికి ఆ అమ్మాయి ప్రొటెస్ట్ చేసి ఉంటుంది. ఆ అమ్మాయి జరిగేటప్పుడు, అఫెన్స్ జరిగేటప్పుడు డెఫినెట్ గా అడ్డుపడి ఉంటుంది. చేతుల్లో తర్వాత ఫింగర్ ప్రింట్స్ లో వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, నేళ్లలో వాడి చర్మానికి సంబంధించిందో వాని హెయిర్కి సంబంధించిందో ఉంటుంది. ఇట్లాంటివి చాలా ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడు నేరస్తుడికి బహిర్గతం చేస్తే నేరస్తుడు ఇతర దేశాలకు కాకపోయినా ఇతర రాష్ట్రాలకు పారిపోయే ప్రమాదం ఉంది, దొరకడానికి మళ్ళా కష్టం అవుతుంది. ఉన్న కత్తి లాంటి ఎవిడెన్సెస్ ని వాడు రూపుమాపొచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు జనరల్ గా ఇట్లాంటి అఫెన్సెస్ క్లూస్ డైరెక్ట్ ఎవిడెన్స్ లేకుండా, క్లూస్ లేకుండా ఉండే దాంట్లో బహిర్గతం చెయ్యరు. ఎందుకంటే ముద్దాయి దొరికిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ కనెక్ట్ చేసి తర్వాత మీకు చెప్తారు. ఎస్ సార్. అంటే 2 days కూడా ఎందుకు పట్టింది? ఇప్పుడు జనరల్లీ అయితే సార్ చాలా తొందరగా సాల్వ్ అవుతున్నాయి సార్ ఈ మధ్య కేసెస్ కూడా. సీసీ ఫుటేజెస్ అయితే వెరీ కామన్ అండ్ అవి అసలు చాలా వరకు కేసులను సాల్వ్ చేస్తున్నాయి సార్. మరి ఇక్కడ సీసీ ఫుటేజెస్ కూడా పెద్దగా లేవు, 40-100 వెతికాం, ఆ చుట్టుపక్కల కూడా వెతికాం అని అంటున్నారు. మరి ఎందుకని లేదు? ఒకటి, ఆ ఇంటి పరిసరాలలో సీసీ ఫుటేజీలు లేవు, ఆ ఇంట్లో లేవు. ఆ ఇంటి మెట్ల పైన, వాళ్ళ ఇంటి గుమ్మం ముందు లేదు, ఆ మెట్ల పరిసరాల్లోనో లేకపోతే కిందనో లేదు. బయట ఊర్లో కూడా మెయిన్ రోడ్ లేదు కాబట్టి గవర్నమెంట్ పెట్టిన సీసీ ఫుటేజెస్ కూడా లేవు, ఎక్కడో దూరంగా ఉన్నాయి. సపోజ్ ఆ ఇంటి వాళ్ళు, ఆ పక్కింటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సీసీ ఫుటేజ్లు వచ్చే వ్యవహారమే లేదు. కాబట్టి సీసీ ఫుటేజ్లు ఎక్కడో ఒక 4 ఏళ్లకు అవతల, ఇటు 4 ఏళ్లకు అవతల ఉండే సిటీ ఫుటేజ్లు ఏముంటాయి, రోడ్లో వచ్చేవాడు పోయేవాడు తెలుస్తుంది. కాబట్టి అది సీసీ ఫుటేజెస్ కెమెరాలు లేనప్పుడు సీసీ ఫుటేజ్ మీద ఆధారపడడం అది పెద్ద ఇన్వెస్టిగేషన్కి లాభసఖ్యం కాదు. నేనేమంటానంటే ఇన్వెస్టిగేషన్లో సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికిన వాల్యుబుల్స్ మీదనే ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదేవిధంగా విట్నెస్ని ఎగ్జామిన్ చేసినప్పుడు జరగాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంత కక్షపూరితంగా కర్కోశకంగా చంపారు అంటే అమ్మాయిని గురించి ఏదైనా చెడు అప్పుడు సపోజ్ ఒక 25 years అమ్మాయి అనుకో, డెఫినెట్గా ఎక్కడో లవ్ చేసింది, వాడిని కాదనేసి ఇంకోడిని లవ్ చేసుకుంటుంది కాబట్టి వాడు కాదని నన్ను కాదని ఇంకో వేరే వాడిని పెళ్లి చేసుకుంటుందని కక్షతో పొడిచేయవచ్చు. చిన్నపిల్ల, అభంశుభం పిల్ల, ఏమి తెలియదు. ఆ అమ్మాయి అటువంటి వ్యవహారంలో పోయేదానికి ఛాన్సే లేదు. కాబట్టి
ఎవరి మీదైనా కక్షతో ఉండాలి, ఎవరి మీదైనా కక్షతో జరిగి ఉండాలి. లేదా చాలా సందర్భాల్లో ఇంత క్రితం మనం చూసుకున్నాం, చాలా సందర్భాల్లో ల్యాండ్ తగాదాలున్నా, అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నా వాళ్ళ పిల్లల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి, కక్షగా చంపిన సందర్భాలు ఉన్నాయి, చంపేసి కాల్చి బూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్ ఏమన్నా ఉన్నాయి, ఈ విధంగా జరుగుతాయి. లేదా ఆ తండ్రి ఏదన్నా బిజినెస్ చేస్తూ ఉండి అవతల వ్యక్తిని అతి ఘోరంగా అవమానించి ఏదన్నా ఇబ్బంది పెట్టి వాడిని నష్టాలకు గురి చేసి ఉంటే, నన్ను ఇంత మనక్షోభానికి గురి చేశాడు, వీడిని ఇదే పనిగా చేయాలని అమ్మాయిని చంపడానికి ఆస్కారం ఉంది. అది కాకుండా ఇంకోటి, ఈ తల్లికో తండ్రికి వేరే వ్యసనాలు ఉండి వేరే ఒక స్త్రీతో ఏదైనా ఇల్లీగల్ అఫైర్ ఉండి ఆ అఫైర్లో ఒరే నా కుటుంబ సభ్యులను నా వైఫ్ను ఎవరినన్నా వాడు ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి వీడు మానసిక క్షోభ అనుభవించాలి అంటే జనరల్గా వాడినే అటాక్ చేస్తారు 90%. మిగతా కాదు అనుకుంటే వీడిని నేను చంపలేను బయటకు వస్తుంది అనుకుంటే ఇదంతా రెక్కి నిర్వహించి ఆ అమ్మాయి పైన చేయడానికి ఆస్కారం ఉంది. అది చాలా తక్కువ. ఇంకోటి ఏమంటే, ఇంట్లో ఎవరికన్నా బ్లాక్ మ్యాజిక్ జరిగింది, చాలా దరిద్రమైన వ్యవహారం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. సార్ అది కూడా ఒకటి ఉంది సార్. బికాస్ ఆ బిల్డింగ్ లో ఉన్న అతను మేబీ బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటాడు సార్. ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ అనుమానము ఎంత దరిద్రమైందంటే ఎంతవరకైనా లీడ్ చేస్తుంది. చాలా సందర్భాల్లో చూసాం. అసలు వాడికి అసలు యాక్చువల్గా ఒకతనికి ట్యూబర్క్లోసిస్ ఉంది. ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్ళకి అన్ని నిత్యం జ్వరం వస్తానే ఉంటుంది. ఎంత ట్రీట్మెంట్ చేసినా పల్లెలో మీరు ఆడికి పోయి దండేసుకోండి, అక్కడ పోయి దేవుడికి మొక్కండి పోతుంది, తాయెత్తు కట్టుకుంటాం పోతుంది. లేదు అంటే ఆ మందు చెట్ల మందు పోసినారు పోతుంది. ఇన్ని చేసినా పోలేదు, దవాఖానా చేసిపోయినాము అక్కడ పోలేదు. ఇది ఏమో చేతబడి చేసినారు. వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో బిలీవింగ్ దిస్. చాలా సంస్కారవంతులైన వాళ్ళు కూడా ఈ మాయలో పడిపోతున్నారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది లేదు అని అందరూ నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన అది నమ్ముతున్నారు. నమ్మి చాలా సందర్భాల్లో ఈ బ్లాక్ మ్యాజిక్ మా కుటుంబ సభ్యులను చేసినారని కచ్చగట్టి చంపిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. తెలంగాణలో అయితే మరీ ఎక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇంకా ఇవి మించి ఇంకోటి ఏమంటే, జనరల్గా దొంగతనం చేయడానికో దోపిడీ చేయడానికో వస్తే ఇప్పుడు ఒక్కొక్క పులివెందల ఎయిర్ క్లాస్ అనుకోండి, లేకపోతే స్టూవర్ట్ పురుమోళ్ళు అనుకోండి, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడస్ ఆపరెండి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అందరూ మోడస్ ఆపరెండిలు వేరే విధంగా చేస్తున్నారు. అయితే దొంగతనం చేసేటానికి వచ్చిన వాళ్ళు జనరల్గా వీళ్ళని కొట్టి భయపెట్టి ఒక రూమ్లో వేసి తాళం వేసి దొంగతనం చేసి మూట కట్టుకుని పోయిన మన ఖజానా జ్యువెలర్స్ లో ఏమైంది, వీలైతే కాల్చారు కాళ్ళకి. వాడు కాళ్ళకి కాల్చకపోయినా అదే ఎతకపోతాడు. కాల్చిన చేసి ఇంకో అఫెన్స్ నెత్తింది పెట్టుకున్నాడు. సో వాడు దొంగతనం చేసేదానికి వచ్చిన వాళ్ళు సో ఆ విధంగా కూడా ఆ ఇంట్లో దోపిడీ చేయడానికి వచ్చి ఈ అమ్మాయి వద్దు మా ఇంట్లో ఉండే ఖజానాన్ని కొట్టకపోవద్దు అని చెప్పి అడ్డపడేదా. అంత స్తోమత లేని కుటుంబం. తండ్రి ఏమో కృష్ణ చిన్న మెకానిక్, ఆమెమో రేణుక ఎక్కడో ల్యాబ్ టెక్నీషియన్. ఆమెకి ఈయన కలిస్తే నెలకు బుటాబుట్టిన 50-40 వేలు వచ్చేది మహా కష్టం. రెంట్ పోను, వాళ్ళ పిల్లలకి ఏదో ఎవరైనా వీరి ఇతర ఊరు నుంచి వచ్చేది ఏదో పిల్లల్ని చదివించుకొని వృద్ధులేకి తెచ్చుకోవాలనేటువంటి అభిప్రాయంతోనే వస్తారు. సో చిన్న కుటుంబం, ఎవరు లేరు. మరి అట్లాంటి సందర్భంలో దోపిడీకి వచ్చి దొంగతనం చేసి అమ్మాయిని చంపాల్సినంత అవసరం ఉండదు. ఇంకా లేదు అంటే కక్షలతో ఏదన్నా జరిగేదానికి ఆస్కారం ఉంది. ఆ విధంగా జరిగి ఉండవచ్చు. తల్లిదండ్రులకు అసలు మాకు ఎవరి మీద కూడా అనుమానం లేదు, మేము ఎవరితోని గొడవలు పెట్టుకున్నది లేదు, మేము సాదా సీదాగా ఉండే కుటుంబము. మీరు నన్ను అడుగుతున్నారు కానీ అసలు మేము ఎవరి కూడా మాకు వైరం లేదు ఎవరితోని కూడా, మేము ఎవరి పేరని చెప్పను, మాకు అసలు గుర్తు కూడా రావట్లే అంటున్నారు సార్. నిజమే ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం చేసే ప్రతి చర్యను మనము సమర్థించుకుంటాం. మానవ సహజం అది. ఇప్పుడు అట్లా ఎవరికైనా ఏదో విషయంలో గొడవ జరిగి అదంతా చెప్పుకునేది కాదులే అనుకొని చెప్పకుండా కూడా ఉండి ఉండొచ్చు కదా, చెప్పలేము. సో వాళ్ళు చెప్తే మళ్ళీ మా భాగవతం అంతా బయటకు వస్తుందో కూడా అనుకోవచ్చు.
లేదా ఓ చెప్పా అంత గొప్ప ఇన్సిడెంట్ కాదని అనుకోవచ్చు. సో ఇట్లాంటివి ఏదైనా జరిగి ఉండవచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఏదైనా బయటకు వస్తుంది, డెఫినెట్గా దొరికి తీరుతారు, అది దొరకకుండా పోయే ప్రసక్తి అంటూ లేదు. క్షుణ్ణంగా నిదానంగా 24 అవర్స్ అయిపోయింది 48 అవర్స్ అయిపోయింది అనుకోకుండా నిదానంగా చేస్తే చాలా సందర్భాల్లో 6 నెలల తర్వాత జరిగిన సందర్భాలు, దొరికిన ముద్దాయిలు దొరికిన సందర్భాలు ఉన్నాయి, సంవత్సరం తర్వాత దొరికిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం రెండు రోజులకి 3 రోజులకి ఏమో ఇన్వెస్టిగేషన్ హ్యాంపర్ అయిపోతుందేమో, ఏమైనా క్లూస్ దొరకలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే అమ్మాయి బాడీలో కానీ, అమ్మాయి బాడీ పైన ఉన్న వస్తువుల్లో కానీ, లేదా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో కానీ డెఫినెట్గా ఏదో క్లూ వదిలిపోతాడు ముద్దాయి. డెఫినెట్గా దొరుకుతారు. అంటే ఇప్పుడు నిన్న ఖజానా జ్యువెలరీలో దొరికింది, అది ఆ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, ఈజీగా గుర్తుపెట్టారు. ఒకవేళ సీసీ ఫుటేజ్లే లేకపోయి ఉంటే అది దాన్ని కూడా దేశంలో ఉండే ముద్దాయిలు, ఆ మోడసాపరాండిలో ముద్దాయిలందరినీ అనుమానాల్సి వచ్చేది. వాడు ఆ ఊర్లో ఇప్పుడు జనరల్గా కలకత్తాలో ఉన్నారనుకోండి, ఈ లిస్ట్ తీసుకొని ఆ మోడసాపరాండిలో వీడు ఫలానా సోమయాజులు ఆ టైంలో ఉన్నాడా, ఆ లోకల్ పోలీస్ స్టేషన్ అడిగి ఊర్లో ఉన్నాడా, ఊర్లో లేడా, అవన్నీ డేటా తీసుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చేది. ఇక్కడ ఈజీగా గుర్తుపట్టినారు కాబట్టి ముద్దాయిలు దొరికిపోయినారు. ఇక్కడ కూడా సీసీ ఫుటేజ్లు ఉంటే డెఫినెట్గా ముద్దాయిలను గుర్తించేవాళ్ళు. అది లేరు కాబట్టి రెగ్యులర్గా సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేస్తారు. అది కొంచెం తొందరపడకుండా చేయాల్సి ఉంటుంది కాబట్టి అది డిలే అవుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపడానికి యూజ్ చేసినటువంటి చాకు కూడా దొరకలేదు అంటున్నారు సార్. ఫుట్ ప్రింట్స్ లేవంటున్నారు, ఫింగర్ ప్రింట్స్ లేవంటున్నారు, అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని బయటకు వస్తుంది సార్. ఒకటి సార్, ఇప్పుడు అమ్మాయిది పోస్ట్ మార్టం అయిపోయి బాడీని కూడా వాళ్ళ అంత్యక్రియలు అంతా చేసేసారు సార్. ఎట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసిన దగ్గర దొరికిన ఎవిడెన్స్ మాత్రమే ఉంది, ఇప్పుడు అమ్మాయి బాడీ కూడా లేదు కదా. మీరు చెప్పినటువంటి గుర్తులు ఏమన్నా ఉన్నాయా లేదా, మరి పోస్ట్ మార్టం లో ఎక్కడ కూడా బయటికి రాలేదు సార్. ఇప్పుడు పోస్ట్ మార్టంని ఇమ్మీడియట్గా బయట పెడతారా పోలీసులు? పెట్టరు కదా, ఎందుకంటే ఫైనల్గా లేదు కదా. అమ్మాయి విసిరా కలెక్ట్ చేసి ఉంటారు, ఇంకా హెయిర్ ఆమె సైన్ ఎక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో హెయిర్ ఉండొచ్చు, ఫ్యాబ్రిక్ ఉండొచ్చు, వాడి కత్తి తగిలి 2-3 దగ్గర శాంపుల్స్ తీసుకోవచ్చు. పొరపాటున వాడి కత్తి ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి వాడి చెయ్యో గియ్యో తగిలి కట్ అయి ఉండొచ్చు, ఆ రక్తం కూడా చూస్తారు. 2-3 దగ్గర శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇవన్నీ తీసుకొని తర్వాత క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తారు. దాన్ని పోలీసులు బహిర్గతం చెయ్యరు. చేస్తే ముద్దాయి పారిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంది, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసే ఆస్కారం ఉందని చెయ్యరు. జనరల్గా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇస్తారు, ఇన్ని గాయాలు ఉన్నాయి, ఈ విధంగా ఉంది. ఒకవేళ రేపు జరిగి ఉంటే రేపు జరిగింది, సెమన్ ఫ్లూయిడ్స్ కలెక్ట్ చేసాము, లేదు పండ్ల ఘాట్లు కూడా పంపించాము, ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. ఈ అమ్మాయి విసిరాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత వాళ్ళు టైం తీసుకుంటారు. ఆ విసిరా రిపోర్ట్ వచ్చిన తర్వాత అంతా అనాలిసిస్ చేసి మనకు పిఎంఓ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పటికిప్పుడు ప్రిలిమినరీ గాయాలు ఇక్కడిక్కడ ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి ఇస్తారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇస్తారు. అది ఎడం చేత్తో పొడిచిందా, కుడి చేత్తో పొడిచిందా, ఎంత హైట్ ఉండొచ్చు, జనరల్గా ఇవన్నీ అంచనాలు వేసుకుంటారు. ఇప్పుడు పొడుగ్గా ఉండేవాడు 4 అడుగుల అమ్మాయిని పొడవాలంటే వంగి పొడవాలి, అప్పుడు కత్తి దిశ వేరేగా ఉంటుంది. ఎడమ చేత్తో పొడిచాడు అనుకో, ఆ కత్తి దిశ వేరేగా ఉంటుంది. ఇది వాళ్ళ హ్యాబిట్లు కూడా, అది ఎడమ చేత్తో హ్యాబిట్ పొడిచేవాడు కుడి చేత్తో ఇట్ట పొడవలేడు కదా, పొడిస్తే ఇట్లే పొడుస్తాడు. కాబట్టి ఇవన్నీ ఎగ్జామిన్ చేస్తారు. అందువల్ల పోలీసులు ఏమీ బహిర్గతం చేయలే. ఇవాళ కాకపోయినా రేపు డెఫినెట్గా ముద్దాయి ఎవరనేది తేలిపోతుంది. యా సార్, మీ టైంలో కూడా ఇట్లా సీసీ కెమెరాస్ అంతగా లేకుండే కదా సార్, ఎట్లా సాల్వ్ చేసేవాళ్ళు సార్? అంటే ఇట్లాంటి కేసెస్ రియల్లీ ఇప్పుడు అంటే సీసీ ఫుటేజ్ లేదు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు ఈ కేసుని అబ్జర్వ్ చేసినప్పుడు మీ అంచనా ప్రకారం ఎన్ని డేస్ పట్టొచ్చు సార్ ఈ కేసు? చెప్పలేము, ఆల్రెడీ క్లూస్ ఉండొచ్చు పోలీసుల దగ్గర. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చూపించకుండా ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి, నువ్వు కూర్చోబాబు మాట్లాడాలి, నువ్వు కూర్చోని సరెండర్ చేసుకొని వాడిని పైన ఒక పెట్టుకొని
వానికి సంబంధించినవన్నీ సెర్చ్ చేసి తర్వాత ఇంట్రాగేట్ చేసి కత్తి ఎక్కడో పడేసినానంటాడు, అది ఎక్కడో కొన్నానంటాడు, అవన్నీ తీసుకోవాలి కదా. అదేవిధంగా మనం అనుమానించలేని కుటుంబ పరిస్థితుల్లో ఉండి కుటుంబ సభ్యులే ఎవరైనా చేసి ఉండొచ్చు, చెప్పలేం కదా. వాళ్ళ బంధువర్గంలోనే ఎవరైనా చేసి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ గోప్యంగా ఉంచుతారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఒక కొలిక్కు వచ్చిన తర్వాత డెఫినెట్గా పోలీసులు దీన్ని బయట పెడతారు. ఇప్పట్లో మనం ఏమంటే ఇన్ని రోజులు జరిగిన ఏమి బయటికి రాలేదు, 2 రోజులైంది 3 రోజులైందని. ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేయాలి, ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయడానికి సమయం పడుతుంది. అందులో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదిగో పాము అంటే అదిగో తోక, నానా రకాలుగా తంప్ అవి ఏమేమో హోర్డింగ్స్ పెట్టినట్టే ఉంటాయి మనకి థంబ్నెయిల్స్ అన్ని కూడా. మరి అసలు సంబంధం లేని వ్యవహారం చెప్తారు, అదిగో తోక అంటే ఇదిగో పులేని. అందువల్ల ఇన్వెస్టిగేషన్ పక్కదో పట్టడానికి కూడా ఆస్కారం ఉంది. అందువల్ల బహిర్గతం చెయ్యరు. ఎస్ సార్. సార్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడున్నట్టు ప్రకారం అయితే ఎవిడెన్సెస్ ఇంకా దొరకలేదు అంటున్నారు సార్. మొన్న మీరు కోట్ చేసినట్టుగా కుక్కర్లో ఉడకబెట్టి వైఫ్ ని చంపిన సందర్భంలో సార్ అక్కడ కూడా ఎవిడెన్సెస్ లేకుండా చేశారు, మేము ఏదో బ్లూ రే టెక్నాలజీ యూజ్ చేశాము అన్నటువంటి మాట చెప్పారు సార్. సార్ ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన టైంలో అదేదో వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి బ్లూ రే అనే దాన్ని యూజ్ చేస్తే కానీ తెలియనటువంటి క్రైమ్ చేస్తున్నారా సార్? డెఫినెట్గా. ఎందుకంటే ప్రజల్లో ఒకటి ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు. ఇవాళ 20 ఏళ్ల క్రితం వైట్ కాలర్ అఫెన్సెస్ ఏ సంవత్సరానికి 20-30 అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 2 రాష్ట్రాలు కలిపి 50 కేసులు అంటే ఎక్కువ. ఇవాళ గంటకి 250 కేసులు అవుతున్నాయి ఒక రాష్ట్రానికి వైట్ కాలర్ అఫెన్సెస్. దేశం మొత్తం పైన ఎవ్రీ మినిట్కి 4 వైట్ కాలర్ అఫెన్సెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీని వాడుకుంటున్నాం, ముద్దాయిలు కూడా టెక్నాలజీని వాడుకొని మనల్ని దోచుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఎక్కడో మీరు ఏం అవసరం లే, ఒక చెప్పుల దుకాణం గురించి సెర్చ్ చేసి మాట్లాడండి, 100 చెప్పుల కంపెనీ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, ఏం బాబు మీకు చెప్పులు కావాలండి, బట్టలు కావాలని అడిగారు, మా దగ్గర మంచి బట్టలు ఉన్నాయి, ఆ విధంగా చెప్తున్నారు. అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. దానివల్ల ఇంకో దరిద్రం ఏమంటే ఈ టెక్నాలజీతో చేసి మీరు స్మార్ట్ ఫోను మీకు ఎంత అవసరమో ఎంత ఉపయోగకరమో అన్ని విధాలుగా దురదృష్టకరం, అన్ని విధాలుగా చేట్ చేస్తుంది ఆ ఫోను. ముఖ్యంగా మొన్న ఎప్పుడో రివ్యూ దాంట్లో చూస్తే భారతదేశం మొత్తం పైన పనిచేసే ప్రతి ఒక్కడు 4 గంటల మంచి సమయాన్ని, ప్రొడక్టివ్ టైం, బాగా పనిచేసే సమయాన్ని ప్రతిరోజు 4 గంటలు, 3 నుంచి 4 గంటలు కోల్పోతున్నాడు. అంటే అనవసరమైన ఎన్నో వస్తాయి. మీరు ఏదో కెలికి ఏదో చూస్తే ఏదో ఒకటి వస్తుంది, దాన్ని చూసుకుంటూ కూర్చుంటారు. ఆ మేస్త్రి ఏదో ఫోన్ చేస్తాడు, బాగున్నారా అని అడుగుతాడు, అది చూడటానికి వాడు ఏదైనా ఫోటో పంపించినాను చూడు అంటే అది చూస్తే 100 ఫోటోలు వస్తాయి, దాన్ని చూసుకుంటూ కూర్చుంటాడు పని ఆపేసి. ఆ విధంగా ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దొంగతనాలు, దోపిడీలు అవన్నీ పక్కన పెడితే చాలా వైట్ కాలర్ అఫెన్సెస్ పోతున్నాయి. అమౌంట్లు చాలామంది విపరీతంగా డబ్బులు కోల్పోతున్నారు. అతి ముఖ్యంగా స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఈ ఆన్లైన్ గేమింగ్లో పోతే పెద్దవాళ్ళు అందరినీ కూడా ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఏదో వచ్చిందని వాళ్ళ ఉత్సాహంగా ఏం పని ఉండదు, ఏదో ఒకటి గెలికినారంటే వీడు అకౌంట్కి మొత్తం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఆన్లైన్ ఈ ఫోన్లు వచ్చిన స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అందరి జీవితాలు నాశనం అయిపోతున్నాయి చాలా వరకు. దీన్ని మనం ఉపయోగించుకునేది మంచికే ఉపయోగించడంలా, మంచి కంటే చెడుకనే ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఆ దొంగతనం చేయాలని దీన్ని అడిగి అయ్యాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అడిగి దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ అఫెన్సెస్ కూడా అదే రకంగా పెరిగిపోయినాయి. దొంగలు కూడా మర్డర్ చేసేవాడు కానీ, మానభంగం చేసేవాడు కానీ ఎట్లా తప్పించుకోవాలా, ఏ విధంగా చేయాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరీ అడిగి చేసిన సందర్భాలు ఉన్నాయి. తప్పించుకుపోవాలనేటువంటి ఆలోచనలు కూడా దీంట్లోనే రేకెత్తిస్తున్నాయి. ఇక్కడ కూడా అది జరుగుంటుందా సార్? చెప్పలేము. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ వచ్చేంత వరకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మీరు ఒకటి వినాలి. అమెరికాలో
ఒక సంస్థ ఉంది. అక్కడ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న హ్యాకర్స్ అందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి టెస్ట్ పెడతారు. మీరు దాన్ని మీకు సంపాదించినటువంటి నాలెడ్జ్ని అక్కడ ఎగ్జిబిట్ చేయడానికి 1 నిమిషము 2 నిమిషాలు మీకు కేటాయిస్తే దానికి ఇన్ని $1000 మీరు కట్టాలి. సో హ్యాకర్స్ సమ్మిట్ జరుగుతుంది, హ్యాకర్స్ చేసేవాళ్ళు. వాడు మంచి హ్యాకర్కి గంటకి ఇన్ని $1000 ఇచ్చి కొనుక్కుంటారు. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, ప్రభుత్వాలు కూడా కొనుక్కుంటారు హ్యాకర్స్ని. హ్యాకర్స్ని కొనుక్కుంటారు. ఎవ్రీ ఇయర్ న్యూయార్క్లో, ఈ ఇయర్ న్యూయార్క్లో జరిగింది. వాళ్ళు ఏం పెద్ద పెద్ద కంపెనీలు కొని ఫైర్ వాల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ఫైర్ వాల్స్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలని, అందుకనే ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళకి సంబంధించిన ఏమైనా ఉంటే దానికి ఒక మంచి ప్రైవేట్ వ్యక్తిని హైర్ చేసి వాళ్ళ ద్వారా ఫైర్ వాల్స్ క్రియేట్ చేసుకొని దేశ సమాచారాన్ని, దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని అట్లాగే ఉంచడానికి పెడతారు. కాబట్టి ఇట్లాంటి టెక్నాలజీ ఉంది కాబట్టి దీన్ని కూడా డెఫినెట్గా ఈ టెక్నాలజీని ఉపయోగించి ఈ మర్డర్ని కూడా సాల్వ్ చేసేటువంటి వ్యవహారం జరుగుతుందని నా అభిప్రాయం. ఎస్ సార్. లాస్ట్లీ ఈ కేసుకి సంబంధించి 1, 2, 3 పాయింట్స్ సార్ ఏం చెప్తారు సార్? ఒకటి, నాకు అంటే నా అభిప్రాయంలో డెఫినెట్గా ఇది ఎవరో కక్షతో, తల్లిదండ్రుల మీద కక్షన, వాళ్ళ కుటుంబం మీద కక్షన, ఆ ఉద్దేశంతోనే జరిగి ఉండాల. 2, బ్లాక్ మ్యాజిక్ వల్ల మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఈ బ్లాక్ మ్యాజిక్ చేసినారు, ఏదో జ్వరం వస్తూ ఉంది తగ్గలేదని కోపంతో, భయంతో వేరే వాళ్ళని చంపిన సందర్భాలు ఉన్నాయి. అదన్నా జరిగి ఉండాలా. ఈ 2 అయి ఉండాలా. లేదు ఇంకా ఆస్తి తగాదాలు ఉండే అంత పెద్ద ఫ్యామిలీ కూడా కాదు. ఇంకా ఇల్లీగల్ అఫైర్సా మనం చెప్పలేము, ఉంటే కూడా ఉండవచ్చు. బట్ ఏది ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఒకటి, ఏదన్నా తల్లిదండ్రులలో కక్ష సాధింపు చర్యగా వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ బంధువుల్లో ఏదైనా గొడవలై ఆ కక్ష సాధింపుగా వచ్చి చేసేది ఉండాలి. ఏది ఏమైనా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈ దానికి, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళే దీన్ని జరిపింటారు అనేటువంటిది నా అభిప్రాయం. Yes sir. Thank you sir. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.